నెల్లూరు నగరంలోని ప్రతిష్టాత్మక వీఆర్సీ ఉన్నత పాఠశాలను దేశంలోనే ఒక ఆదర్శ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో తొలగించిన భవనాల స్థానంలో విశాలమైన ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రాబోయే 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 1000 మంది చొప్పున మొత్తం 5000 మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద విద్యార్థులకు వీఆర్సీ పాఠశాలలో ప్రవేశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను 80,000 ఇళ్లకు వెళ్లినప్పుడు పేద పిల్లల విద్యా దుస్థితిని చూసి తీవ్రంగా చలించానని మంత్రి నారాయణ తెలిపారు. అందుకే వీఆర్సీ ఉన్నత పాఠశాలను పూర్తిగా పేద విద్యార్థుల కోసమే సిద్ధం చేస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు. పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్థాయి విద్యను అందించేలా ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు మంత్రికి వివరించారు. మీకందరికీ తెలిసిందే, రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న, ముఖ్యమంత్రి గారు ఈరోజు వరకు ఇబ్బందుల్లో ఉన్న, ముఖ్యమంత్రి గారు ఈరోజు వరకు అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ రావటంలో ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి అనేక పార్కులను యాక్చువల్గా డెవలప్ చేసాం. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంటు, జిమ్ ఎక్విప్మెంటు, రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ కళాశాల, విఆర్ హై స్కూలు, విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో, వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తూ మోడర్నైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా రెనోవేట్ చేస్తున్నారు. 12వ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేట్టుగా ప్రణాళికలు ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేది చేస్తున్నారు. అయితే ఇక్కడికి పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం. ఇది పునఃప్రారంభమే. దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయని. దానికి నేను చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పాను, నేను ఎలక్షన్ అప్పుడు
94,000 ఇళ్ళు నెల్లూరు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగా. టైం చాలక 10,000 తిరగల. ఇంకో 1 వీక్ ఉంటే తిరిగేస్తున్నాం. అందులో ఎంతోమందిని చూసా. చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి 50 రూపాయలు చందా, బీడీలు చుట్టుకునేవాళ్ళు 50 నుంచి 100, తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే, సార్ ఒక్కొక్క ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు, 3 ఇళ్లలో చేస్తాం లేదా 2 ఇళ్లలో చేస్తాం, కొందరైతే ఉదయం 2 ఇళ్లలో సాయంకాలం 2 ఇళ్లలో. అలాంటి తల్లులను చూశా. వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది, కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను, ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే 2014-19లో ఇదే స్కూల్ పైన 11th and 12th జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించాను. 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి, నెల్లూరు కార్పొరేషన్, 150 మంది వేరే జిల్లాల వాళ్ళకి బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి. ఈరోజు కూడా ఎక్కడ నా పిల్లలు అప్పుడు సార్ నేను ఐఐటీ చదివాను, మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది, నామకే వస్తే ఆ డే స్కాలర్ పెట్టింది. అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది, ఇంటర్మీడియట్ దాకా. అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం. దాన్ని యాక్చువల్గా ఈరోజు అటు జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చే నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెనింగ్. ఆ స్కూల్స్ అయితే చక్కటి ప్లే గ్రౌండ్. ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ R&B అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే లోపల అంతా పెద్ద పెద్ద చెట్లు, మర్రి చెట్లు విరిగిపోయినాయి గోడ మీద, ఎప్పుడు పడిపోద్ది అనే విధంగా ఉన్నది. ఏదైతే పనికిరావు వాటిని డెమాలిష్ చేయమన్నాను. ఆ ఏరియాలో చక్కటి ప్లే గ్రౌండ్, పిల్లలకి మంచి ప్లే గ్రౌండ్. ఎందుకంటే పిల్లలకి 3 పూట్ల భోజనం, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ 3 ఇక్కడే ఇస్తారు. పిల్లల్ని ఫ్రీగా బస్సులో తీసుకొస్తారు. హై స్కూల్ పిల్లల దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వదలుచుకున్నాం, అంటే కొంత ఎక్సర్సైజ్ బాడీకి ఉంటుందని. వాళ్ళకి దగ్గర ఉంటే 6th క్లాస్ to 10th క్లాసు వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం. లేని పిల్లల్ని ఇక్కడికి బస్సులో తీసుకొస్తాం, బ్రేక్ఫాస్ట్ పెడతాం, చదువు చెప్తారు, లంచ్ ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు. ఇక్కడే ఆటలన్నీ ఆడించి తర్వాత ఇంటికి తీసుకుపోతాం. ఎందుకంటే ఇక్కడ పెట్టే పిల్లల తల్లిదండ్రులందరూ కూలీ నాలి చేసుకునేవాళ్ళు. సాయంకాలం 3 గంటలకు 2 గంటలకు ఇంటికి రారు, వాళ్ళు వచ్చేది 6 అవుతుంది. అందరూ పిల్లల్ని సాయంకాలం 5-6 దాకా ఇక్కడ ఆడించి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశాను. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశాను 100కి 100 రూపాయలు చేస్తూ వస్తున్నా. కొద్దిగా సమయం పాటించండి. రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమం టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.